श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ధర్మం అనే దాని గురించి వివరించడాని కోసం వేదంలో స్పష్టంగా వివరణతో కూడి ఆ యొక్క భగవంతుని సందేశంగా వేదములు ఆవిర్భవించాయి. ఆ వేదములన్నింటినీ కూడా సక్రమమైనటువంటి రీతిలో పండితుల ఉపయోగార్థం, జ్ఞానుల ఉపయోగార్థం, లోకకల్యాణం కోసం సాక్షాత్ భగవాన్ విష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి అవతరించారు. తన తపశ్శక్తినంతటినీ ధారపోసి ఆ వేద రాశినంతటినీ కూడా 4 విభజనలు చేశారు. వాటినే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము అని చెప్పబడుతున్నాయి. ఆ చతుర్వేదములకు అంతటికి కూడా 600 ఏండ్ల కిందట ప్రఖ్యాతి చెందినటువంటి ఆ యొక్క శ్రీ విద్యారణ్య ప్రభువులు వాటికి పరిపూర్ణంగా భాష్యాన్ని రాశారు. వారు శంకర పరంపరలో వచ్చినవారు. వారు ఆరుగురు శంకరులపైన అమితమైనటువంటి భక్తి. వారు ఎన్నో విషయాలను సేకరించి దివ్య దృష్టితో శంకర విజయము అనేటువంటి చరిత్రను మనకు లోకానికి అందించారు. అనేకమైనటువంటి గ్రంథాలు వారు రాశారు. జ్యోతిష్యం గురించి రాశారు. ప్రఖ్యాతమైనటువంటి గ్రంథాలన్నింటినీ వివరించారు. విద్యారణ్యులు వారు చేసినటువంటి ఘనమైన ధార్మిక విచారాలను మనం స్మరించినా కూడా అది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ యొక్క ప్రస్థానత్రయములను మరియు సకలమైన వాంగ్మయాన్నంతటినీ కూడా వారు రచించడానికి కారణం ఏమిటనగా, పామరుడి నుండి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క నిర్ణయించిన ధర్మ మార్గంలో నడవాలనేటువంటిదే వారి సదుద్దేశం. భగవంతుడు నిర్ణయించినటువంటి మార్గము సుగమము, అత్యంత సులభం. వాటిని మనం సద్గురువుల ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. భగవత్ శాసనాన్నే శాస్త్రము అని అంటారు. దాన్నే వేదధర్మమని, ధర్మశాస్త్రమని. ఆ యొక్క వేదధర్మంలో వచ్చినటువంటి అనేకమైనటువంటివి మనం షడంగాలను కూడా మనం ఈరోజు అధ్యయనం చేస్తున్నారు. ఇన్ని విధాలుగా వచ్చినటువంటి ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా తెలుసుకోవడంలో మనం ఇంకా చాలా ప్రయత్నం మిగిలి ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క భగవత్ స్వరూపమేంటో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు షణ్మతములను ఆయన స్థాపించి లోకోపకారం చేశారు. ఆత్మీయులారా, పూర్వంలో ఆదిగురు శంకర్ల పూర్వంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి పంథాలు, అవైదిక ధర్మాలు ఉన్నాయని ఒకసారి మనం వివరించుకున్నాం. శంకర్ల తరువాత వచ్చినటువంటి ఆచార్యులు వారు ఆ వేద ధర్మాన్ని చక్కగా వివరించడాని కోసం చక్కని మార్గాలు వారు కూడా నిర్దేశించారు. దాన్ని వైష్ణవమని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీ భగవత్ రామానుజాచార్యులు వారనండి,
శ్రీ మధ్వాచార్యులు వారు అనండి, వారందరూ మనకు సుశిక్షితమైన జ్ఞానాన్ని అందించడానికి చాలా ప్రయత్నం చేశారు. దాన్ని ద్వైతమని, విశిష్టాద్వైతమని మనం చెప్పుకుంటున్నాం. అందుకే వేద ధర్మాన్ని మనం చక్కటి గురువుల దగ్గర అధ్యయనం చేసినప్పుడు భేదములు కనుమరుగవుతాయి. ఒకసారి ఒక దేవాలయంలో చాలామంది విభిన్నమైనటువంటి శాఖలకు చెందిన వారందరూ అక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారండి. జరిగిన విషయాన్ని మీతో ప్రస్తావన చేస్తున్నాను. అక్కడ చేరిన వారు కార్యక్రమంలో అయిన తర్వాత సాయంకాల వేళ వారు కూర్చొని చర్చ చేస్తూ పూర్వంలో తమలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరుస్తూ ఒకరు ద్వైతం గొప్పని, విశిష్టాద్వైతం గొప్పని, ఇలా విభిన్నమైన చర్చలు చేస్తున్నారు. అందులో సహజంగా వచ్చేది శైవుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఇలాంటివి నేటి కాలంలో కూడా చేస్తున్నారు. ఈ ఉద్దేశం ఏమిటంటే మనం వాటికని స్వస్తి పలకాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం మన గురువులు మనం నిర్దేశించినట్టు కర్మం చేయడం చాలా ప్రాముఖ్యం. ఇలా వారిలో ఆ చర్చ పరాకాష్ఠకు చెంది శివుడు గొప్పనా, విష్ణువు గొప్పనా అని అలా జరుగుతున్నప్పుడు అదే ఆలయంలో ఉన్నటువంటి ఒక వృద్ధ పండితుడు, ఆయన శాక్త ఉపాసకుడు. వారి దగ్గరకు వచ్చి మనం అడుగుదాము అని కొంతమంది వెళ్ళి అడిగారు. ఆయన ఇరువైపుల పక్షములు వారి మాటలు విని ఒకటి అన్నారు. మన జన్మ కారణం ఎవరు అని అడిగారు. తల్లి, ఈ జగత్తుకు కారణం ఎవరు ఉన్నారు? జగజ్జనని. మరి జగజ్జనని ఏం చెప్పింది? లలితా సహస్రనామంలో మనకు కనిపిస్తుంది. మీరు శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని అంటున్నారు కదా, దాంట్లో ఒక శ్లోకాన్ని ఆయన వినిపించారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని. ఆ తల్లి యొక్క 10 చక్కనైన వ్రేళ్ళు ఉన్నాయి కదా, వాటి నుండి ఆ యొక్క 10 అవతారాలు వచ్చాయని స్మృతి చెప్తుంది మనకు. అలాగుననే అనేక శాస్త్రాల్లో మనం సంధ్యావనం చేసే సమయాల్లో కూడా చెప్తున్నారు. శివశ్చ హృదయగం విష్ణు, విష్ణోశ్చ హృదయగం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని. అలాగని ఇంకొక దగ్గర చెప్తారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి, సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం పురుషమాప్నోతి స్తుత్వా దేవం జనార్దనం అని. మరి అన్ని నమస్కారాలు ఎవరికి చేరుతాయట? కేశవుడిని చేరుతాయి. ఆ కేశవుడిలో మనకు అక్షరాలు మనం విభజించి చూసుకుంటే కా ప్లస్ ఆ ప్లస్ ఈశా, కేశవ. కా అనగా బ్రహ్మ, అకారం అనగా విష్ణువు, ఈశాన పరమేశ్వరుడు. అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ. ఏది ఉపనిషత్ సారమైన భగవద్గీత చెప్తుంది. నేను అక్షరములు అకారమును అన్నాడు. ఈ విధంగా కా ఈశా కేశవ. అందరూ కూడా త్రిమతస్థులు వారు ఎవరైనా కానివ్వండి కేశవ స్మరణ చేయాల్సిందే. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అని 12 ఆ యొక్క 12 నామాలను ఉచ్చరిస్తూ విభూతి మనం అలుముకుంటారు ఎవరు? శైవులు. అదే 12 కేశవనామాలు చెప్తూ ఆ యొక్క గంధమును, ఊర్ధ్వపుండ్రములను వారు ధరిస్తారు ఎవరు? వైష్ణవులు. ఇరువురిలో ఉన్నటువంటి స్వరూపం ఏది? భగవతి. అందుకే ఆ యొక్క వేదవ్యాస మహర్షి 18 పురాణాలలో మనకు అందిస్తూ ఏ యొక్క దైవము గురించి ఆ పురాణం ఉన్నదో దాన్ని ప్రముఖంగా తెలియజేస్తూ తదనంతరం వారికి సహాయకంగానో లేక వారి నుంచి వచ్చిన వారుగానో మనం తెలియజేస్తున్నటువంటి పురాణాలను పామర్ల కొరకు అందించారు ఆయన. మరి ఒకానొకసారి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు శివస్వరూపం. మరి శివుడై ఉండి ఆయన ఏం చేశాడు? తన స్తోత్రాలు రాయడం కంటే ఎక్కువగా అధికంగా విష్ణు స్తోత్రాలు చేశారు ఆయన. లక్ష్మీ నరసింహ స్తోత్రం మరియు అనేకమైనటువంటి విష్ణు భజగోవింద శ్లోకాలు ఎన్ని చేశారంటే సూర్యుని యొక్క స్తోత్రాలు,
చివరిగా అన్నిట్లోనూ భగవత్ తత్వాన్ని ఆయన ఆవిష్కరింపజేశాడు. అది మహాత్ములలో జ్ఞానుల్లో ఉన్నటువంటి ఏంటంటే కలహాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, అందరూ కూడా సాధనా మార్గానికి వెళ్ళాలి. సాధన ఎప్పుడు మొదలవుతుందో ఈ యొక్క వాక్కులు స్తబ్దమైపోతాయి. అందుకే మౌనే వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మౌనం సాధన చాలా ముఖ్యం. ఒకసారి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు శిష్యుడు అడిగారట, ఏమని, మీరు రెండింటికి సమానంగానే స్తోత్రాలు రాశారు, మీ దృష్టిలో కేశవుడు అధికమా శివుడు అధికమా అని అడిగారట. మరి ఆయన వాటికి సమాధానం చెప్పాలిగా అన్నట్టు ఏం చేశారు, అలా మనం వ్యాఖ్యాళికి తీసుకెళ్ళిపోయాడట. అప్పుడు ఆయన తన అంతరంగా ఉన్నటువంటి కామాక్షిని ఆయన ప్రార్థించాడటండి. అప్పుడేం జరిగింది, ఘోరమైనటువంటి ఒక ప్రళయకాల స్వరూపకంగా వర్షం ప్రకృతిలో అలా కురిసిందట. అన్ని మబ్బులు, కారు మబ్బులు, ఎక్కడ చూసినా కూడా మెరుపులు, విలయ తాండవం జరుగుతుందేమో అన్నట్టుగా చెల్లాపిల్లి అయిపోతున్నారు. అప్పుడు శంకర్లు ఏం చేశారంటే శిష్యులందరినీ కూడా తన చేత్తో పట్టుకున్నాడు ఆయన. అందరూ కూడా గాలికి ఎగిసిపోతున్నారట. ఎంతో దూరం వెళ్ళిపోయి ఒక చెట్టును ఆశ్రయించుకున్నారు, చెట్టుపైన చేరుకున్నారు. అక్కడ క్రింద భాగాన్ని చూస్తే ఒక ఆక్రందన వినిపిస్తుంది. ఎవరో ఇద్దరు వృద్ధ దంపతులు మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అంటున్నారు. అందులో ఆ ముసలామె యొక్క ఆర్తనాదం అక్కడున్న వారందరినీ కూడా మనసును కలిచివేసిందట.